ఆలోచించు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత నేనేం చేస్తానో ఆలోచించండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకు సస్పెన్సు, రాజమౌళి గారికి కాదు. ఆయనకి కథ తెలుసు. నీ జీవితం కథ నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు. రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది, నువ్వు అలా ఆ వైపుకు వెళ్ళగలుగుతావు. యాంటిసిపేటింగ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. నేను లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్తే ఏమవుతుంది రైట్కి వెళ్తే ఏమవుతుంది అని మీరు కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు యాంటిసిపేట్ చేయటం ఫోకస్. అండ్ ప్లానింగ్ అహెడ్, ముందరే ప్లానింగ్ చేయటం. 30 days తర్వాత నేనేం చేస్తా, 60 days తర్వాత నేనేం చేస్తా, 90 days తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంది మనకి. 30, 60, 90 వేరే ఉంటాయి కదా. సాయంత్రం ఏంటి అని ప్లానింగ్ ఉంటుంది చూడండి. అబ్బా, ఆ ప్లానింగ్ ఎంత బాగుంటుంది. ముఖ్యంగా మందు కొట్టే వాళ్ళు మీకు తెలియదమ్మా ఎంత బాగా ప్లాన్ చేస్తారంటే 30, 60, 90 అంటే ఆ 30, 60, 90 కాదు. 30 days తర్వాత నేనేం చేస్తా, 60 days తర్వాత నేనేం చేస్తా, 90 days తర్వాత నేనేం చేస్తా. ఇట్ కెన్ హెల్ప్ యూ కనెక్ట్ విత్ యువర్ గోల్స్ అండ్ అన్ ఆస్పిరేషన్.